శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 17వ తేదీ అనగా సోమవారం తేదీ. ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు జరగబోయేది ఇదేనండి. ఈ రోజున రాత్రి 11 గంటల్లోపు ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చుట్టుముడుతోంది. అసలు ఆ సమస్య ఏమిటి? ఆ సమస్యలో మీరు ఎలా చిక్కుకుపోబోతున్నారు? తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా జరగవచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో కొన్ని సరికొత్త మార్పులు తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ఒక్కో రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు అయితే మీ లైఫ్లో మున్ముందు చూసే అవకాశాలున్నాయి. దానికి అంతటికీ కూడా కారణం ఆ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలగలసి వస్తుంది. మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈ రోజున దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సమస్యను అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. మీ యొక్క జీవితంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ యొక్క ప్రభావం కారణంగానే మీరు చాలా కాలంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఒక సమస్యకు పరిష్కారం దొరికే లోపే మరొక సమస్య ముందుకొస్తుంది. దీనివల్ల సతమతం అవుతున్నారు. ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున రాత్రి 11 గంటల్లోపు ఒక నిందను మీరు మోయాల్సిన దుస్థితి అయితే కనిపిస్తుంది. అంటే చెయ్యని తప్పుకు ఒక నేరారోపణ మీ పైన మోపబడే అవకాశాలు మీ యొక్క శత్రువుల ద్వారా మిమ్మల్ని చూసి ఓర్వలేని వ్యక్తుల ద్వారా ఉంటున్నాయి. అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఏ చిన్న అవకాశం వచ్చినా వారు మీ పైన నింద మోపే ప్రయత్నం చేయబోతున్నారు. కావున ఈ విషయంలో జాగ్రత్త. స్త్రీలు పురుషులు సంబంధించిన వ్యవహారాల్లో, పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్యంగా ఒక నిందను అయితే మోయాల్సిన పరిస్థితి కలగబోతోంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీరు ఎవరితో అయితే సఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడడం, ఇటువంటి ఒక సమస్యను ఒక నిందను అయితే మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మీరు తప్పు చేయలేదు. వారిని ధైర్యంగా ఎదుర్కోండి. వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారు అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఆలస్యం చేయొద్దు. మౌనంగా ఊరుకున్నారు అంటే మాత్రము మీరు తప్పు చేసిన కిందకి జమ కట్టబడతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తప్పక తీసుకోండి. అలాగే ఈ రాశికి చెందిన వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ అయితే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇటువంటి వాగ్వివాదాలు ఏమైతే ఉన్నాయో మీ యొక్క కుటుంబాన్ని అతలాకుతలం చేయబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే వీరి జాతకం ప్రకారం గృహ నిర్మాణ పనులు చేపట్టాలంటూ ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్న వారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు. అయితే ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే గృహ నిర్మాణ పనులు చేపట్టాలంటూ ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు దానికి సంబంధించి ఒక మంచి క్లారిటీకి వచ్చే అవకాశాలు ఈ రోజున దినఫలాల ప్రకారం ఉండబోతున్నాయని చెప్పాలి. చాలా కాలం నుంచి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీరు కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురు అవుతూ ఉండవచ్చు. అయితే ఆ పనిని ఈ రోజున మొదలు పెట్టే అవకాశం కూడా
కానవస్తుంది. అయితే దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలివేసినటువంటి ఒక బంధాన్ని కూడా తిరిగి కలుపుకునే అవకాశం కూడా లేకపోలేదు. అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, స్నేహితులు కూడా కావచ్చు. కొన్ని అపార్థాల కారణంగా దూరమయ్యారు. ఈరోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే చాలా రోజుల నుంచి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా భిన్నంగా ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఏ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారో, కొంతమంది వ్యాపార అవకాశం కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, ఇంకొంతమంది ఉన్నత చదువుల కోసం, ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశం కోసం, కెరియర్కి సంబంధించి అవకాశాల కోసం, ఆదాయ మార్గాల కోసం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతుందని చెప్పాలి. రాజకీయ నాయకులకు కొంత సమస్యాత్మకమైన పరిస్థితులు కలగబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే విధంగా ఒక సంఘటన అయితే ఈ రోజున దినఫలాల్లో కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని చాలా బాధించే అంశము. అలాగే చాలా కాలం క్రితం మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక సమస్యలో చిక్కుకొని ఉండొచ్చు. ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజున కలగబోతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కూడా గడుపుతారు. అయితే ఈ అంశంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అది ఏమిటంటే కాస్తంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. హనుమాన్ చాలీసాను పాటించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.